హే గాయ్స్, ఫొకాషియా అవకాడో చీజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ స్పినాచ్ తీసుకున్నాను అనమాట. కట్ చేసుకుని వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ నాకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ కట్ చేసుకున్నాను. కుకుంబర్, టొమాటో అండ్ ఆనియన్స్. నేను పన్నీర్ కూడా తీసుకుంటున్నాను కొంచెం. సో పన్నీర్ ఇలాగ స్లైసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోండి. హీట్ అయిపోయాక ముందుగా కట్ చేసుకున్న స్పినాచ్ ఉంది కదా, అది తీసుకొచ్చేసి ఆ బటర్లో వేసేసేయండి. వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయినంత వరకు. సో ఫ్రై చేసుకుని అది పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్నాక అవకాడో తీసుకుని మనమైతే స్మాష్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో సీజనింగ్ అయితే యాడ్ చేసుకున్నాము. మనం ముందుగా ఫ్రై చేసుకున్న స్పినాచ్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు, ఇప్పుడైతే అవాయిడ్ చేస్తున్నా. సో బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్లో కొంచెం గీ వేసుకున్నాక మనం పన్నీర్ క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాము కదా, అవి తీసుకొచ్చి ఫ్రై చేసుకున్నాము. ఎక్కువ ఫ్రై చేయొద్దు, హార్డ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి సార్డో బ్రెడ్ మంట. ఇది ఫొకాషియా సార్డో బ్రెడ్. నార్మల్ బ్రెడ్ కంటే సార్డో బ్రెడ్ మంచిది అంటారు కదా. నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. నాకు పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు, కానీ నార్మల్ బ్రెడ్కి సార్డో బ్రెడ్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందంట. మంచి బ్రాండ్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి, నేను ట్రై చేస్తాను. సో బ్రెడ్కి కొంచెం సిజ్వాన్ సాస్ ఇంకా అవకాడో మిక్స్ మనం చేసుకుంది అప్లై చేసేసి వెజిటేబుల్స్, పన్నీర్ ఇంకా చీజ్ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని బ్రెడ్ని కాల్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసింది. థ్యాంక్స్.